హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇలస చేపల పులుసు అండి. ఇలస అనేది సముద్రంలో ఉండే ఇలస, గోదావరిలో వస్తే పులుసు అండి. ఇది ఇలస చేప అండి. దీనికోసం ఎలా తయారు చేయాలో ఒకసారి చూడండి. కళాయి పెట్టుకొని నూనె పోసుకొని దాంట్లో మెంతులు వేసుకొని దాంట్లోనే ఉల్లిపాయ గుజ్జు వేసుకోండి. ఉల్లిపాయ గుజ్జు అలాగే కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక టమాటా ప్యూరీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, వాటర్ పోసుకొని ఈ ముక్కలన్నింటిని కూడా ఈ ఇలస ముక్కలన్నింటిని కూడా ఆ వాటర్లో వేసుకోండి. అలాగా ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుపు వేసేసుకొని దాంట్లో బెండకాయలు, పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే స్పీడ్ పెట్టాను కనుక స్పీడ్గా చెప్పేస్తాను. ఈ బెండకాయలు వేసుకుని ఈ పులుసు మట్టుగా 4 అవర్స్ మరగాలండి. మంట సిమ్లో పెట్టుకొని 4 అవర్స్ అండి. 4 అవర్స్ పక్కగా మరగాలండి. మరిగితేనే ఈ పులుసు టేస్ట్ ఉంటుంది. కనుక మీరు ఎవరైనా సరే ఇలస తెచ్చుకొని పులుసు పెట్టుకుంటే దాన్ని ఎక్కువసేపు మరగడం వల్లే ఆ టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి బెండకాయలు, పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదండి, చింతపండు పులుపు వేసుకున్నాం. ఇలా ఈ పులుసులాగా సిమ్మిల్లో పెట్టేసండి. మీరు టీవీ సినిమా చూసిండి, ఒక సినిమా అయిపోద్ది. ఈ సినిమా అయ్యేపటికి పులుసు కూడా మరిగిపోద్దండి.